వడ్లు వడ్ల జాగలనే ఉన్నది ఈ నింపుదామన్నది లేనే లేదు మంది అందరు అమ్ముకున్నారు వడ్లు పైసలు వచ్చినాయి ఇంకా సోయి లేదు మన్ను లేదు ఇంకెప్పుడు లేచేస్తాడో అబ్బో అత్తానవా ఇట్లా చూసుకుంటా ఈ వడ్లు నింపుదామని ఉన్నది ఏమన్నా ఈ సంచులు ఇన్నే ఉంటాయి ఆ వడ్లు అన్నీ ఉంటాయి మంది అందరు అమ్ముకుంటే పైసలు వచ్చినాయి ఓడిచినాయి ఏం చేయాలిగా నేనన్నా నింపుకుంటే వాళ్ళన్నా పిలుచుకొచ్చుకొని నీకు ఆశపడితే గింతే ఓ పని శాత కాదు మన శాత కాదు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉన్నా కానీ నా ఇంట్లో లొల్లి తప్పది లేచేసరికి కూడా తయారు చేసి పెడుతుంది ఇక చూడు ప్యాన్ వేసి అయిపోయింది కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఎరికేనా నింపుతలేవు అనుడు ఒక్కటే ఎరక వాడుగాను బందన్న చేస్తా ఇంకో 2 పోలీసు షాట్ వచ్చినారు అయ్యి అమ్మ నీ భజన కరెంటు పడి షాట్ వచ్చి ముఖమన్న కడుక్కుంటా ఈ తలుపులు ఇరికడే ఎవరు అయ్యాలు ఇవాళ ఏంది లేచిన కాంచి ఒకటి తాపరం అవుతుంది నాకు ఛీ నేను వాళ్ళ ముఖం చూసినా ఏం కథ అమ్మ ఏది చేద్దామని అదే కథ అవుతుంది అబ్బా ఏది ముట్టుకున్నా కానీ రక్తమే కనిపిస్తుంది ఇవాళ ఎవరి ముఖం చూసినా ఏం కథ అరే ఏ వల్లేదేమో ప్రశాంతంగా ఉండేదేమరా ఊరంతా ఈ పక్కింటి వెళ్ళి పెట్టుకుంటలేడేమరా చూసి సంబరపడదు కాసేపు పాడు చెయ్య ఎవరు లొల్లి లేదు ఒకట్లేదురా ఎండ పాడు చేయ పొద్దున ఇరుగా చంపుతుంది అలా అబ్బా 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 ఇంటికి ఎన్నిసార్లు తిప్పించుకుంటారో ఏమో అదే వీళ్ళేం ఎగేసుకుంటే గిట్టత్తాళ్ళు ఊక సంబరంగా వచ్చి ఏంటే పెద్ద బాబు ఇది పద్ధతేనా ఏంటిది బిడ్డ ఇది న్యాయమేనా చెప్పు నువ్వు అరే ఏందావా నా ఇంటికి వచ్చి న్యాయమైన పద్ధతేనా అంటూ ఈ రామయ్య అన్నం పాడుగాను ఎర్ర టెండరా గుక్కడి నీళ్ళు లాక్కుంటా 4 రోజులు మొక్కజొన్న పొట్టు తీయచ్చిన నువ్వు నాకు గట్టినే ఇచ్చేది కైకిలి ఏమకి మూసల్లి ఇది ఏం మును వెళ్ళనే వెళ్ళదు సగం సార్లు వెళ్తుంది సగం వెళ్ళకల్లా కూర్చుంటది మేము పోయి మునుగులు వెళ్ళ తీసినావు దీనికేమో బరాబర్ 3 కూళ్ళు ఇచ్చినావు నాకేమో 4 కూళ్ళకు 3 కూళ్ళు ఇస్తావా ఇది ఎక్కడ న్యాయం చెప్పు చూస్తావేందా అడగడు అరే ఇంకా నోరు వంగ అడుగుతాను ఇయ్యచ్చు కదనే ఏందే బాగా మాట్లాడతానే నాకేమన్నా ఎక్కువ ఇచ్చిండు నాకు ఇచ్చే కాడికే ఇచ్చిండు ఏమో వెనకపోతుంది అంటానే నా మును నేనే తీసుకున్నా పిల్ల మంచిదే గయ్యాడు కంప మీళ్ళ మా ఇంటికి బరాబర్ నీళ్ళు నా ఇంటికాడ ఏందావా నువ్వేమో బరాబర్ ఇచ్చింది నువ్వు వెనకడ చేసుడే ముందు మాట్లాడే ఏదో సపోర్ట్ చేస్తలేవు నాకేమెరక నువ్వే పంచితే నువ్వే అడుక్కోవాలి నువ్వు ఏమో నన్ను అడుగుతావు చూసినావు బిడ్డ దానికి సంబంధమే లేదట ఈ ముచ్చటకుండా దానికి నీ పెండ్లం ఇస్తావు నీ ఇస్తావు మీ పెండ్ల మొగల మళ్ళీ నాకెందుకు తీసుకొచ్చి చెప్తాను నా పైసలకు వారే అబ్బబ్బబ్బబ్బా మీరు వెళ్ళిపోవాడు కానీ మీరు ఇంత కొంచెం పోలని తెలితే మిమ్మల్ని కూలికే పిలవపోతాల్లి ఇంకా అయినా అయ్యా నీకు దండం పెట్టాలి ఈ గయ్యాలి గంపతో ఎట్లా ఎగుతానవయ్యా ఏంది నన్ను గయ్యాలి గంప అంటవా నేను గయ్యాలి గంపల్లా నీ కైకిలు రావాలి నీ ఇంటి కైకిలకి నేను 4 సార్లు పైసలు ఏం రావాలి నన్ను గయ్యాలి గంప అంటవా నీ పెళ్ళ పోయిన కాడ గిట్నే ఎత్తందా పైసలు తెచ్చుకుంటలే మీద వారెత్తే పోతుంది ఇంకా కైకిలి నన్ను చూస్తానే మాట్లాడేది గయల్ గంపంటవా మనిషి అను దూలేకపోతే ఇంకేమన్నా కాదు నువ్వు నా పైసలకు వారేసాక ఇంటికి నీ లొల్లకి ఎందుకు వస్తున్నాయా మరి లేకపోతే పని చేయించుకొని పైసలు ఇవ్వను ఎట్లా లేవు ఇప్పుడు నేనే అనలే మరి గయాలు ఎట్లా అంటావు నువ్వు చెప్పు పొద్దునే ఏరాచినవురా నన్ను అట్ట మరే అబ్బో నా కాలు ఇరిగినట్టున్నది కాదు ముందు మిమ్మల్ని అలాగే రోడ్ ఏం పంచాయతీ పెడతాను నా సైకిల్ ఏది తోలు నన్ను లేపురి నేను సర్పంచ్ చెప్తారు మీ సంగతి కలపోటు చేయండి ఎవరి మొక్కలు చూసినా ఏం కథ కలగిట్ల పడి కలబడే ఇవాళ దాకా వంటివి ఎక్కడ పని అక్కడనే ఉండే ఏందే నువ్వేమా
ఏందే లొల్లి ఇంకా దుకాణంలో పాల ప్యాకెట్ 4 కోడిగుడ్లు పట్టుకత్తరా మా పట్టుకొస్తావు లే మళ్ళీ కూర్చొనే ఉంటావు తెత్తదియే తేపా నేను కూర అండాలి ఇప్పుడు ఆగే ఊకోవే ఊకునేది ఊకునేది ఒక్కటికి 2 3 ఖాతాలు రాస్తే ఎవడుకుంటాడు గంతకే కట్టింది వచ్చి బిల్డింగ్ దుకాణం పేరు మీద ఓ శైలజక్క బయటికి రా ఏంది కోపం తినస్తాను ఇది న్యాయమా అన్యాయమా 300 ఖాతా అయితే 500 ఏ లెక్కలు రాస్తావు నేను ఇచ్చినది మీరు తీసుకుపోయినంతే రాసిన కదా అట్లనా నేను ఇచ్చినలే తమ్ముని అడుగు అంటే సరుకులు చెప్పింది నేను కదా నాకు తెలియదు అన్న మొగడు ఎన్నిసార్లు అడగరా తమ్ముని అడుగు అడుగుడేంది అడుగుడా ఏమో మళ్ళా ఒక్కటికి 10 10కి 20 రాస్తే ఎవడుకుంటాడవా నీ ఇష్టం ఉంటే రా లేకుంటే లేదు ఎప్పుడు వచ్చిన ఇదే అంటే నేను అంత కయ్యాల మారి ఇంట్లో 2-3 సార్లు ఇదే పని తమ్ముని అడుగు నువ్వు ఫస్ట్ తీసుకుపోయినా తీసుకోలేదు తీసుకో ఇంకెక్కడ నిజం ఏంది గట్లంటుంది ఏ లేదు నువ్వు చెప్పినది తెచ్చినా నాకు తెలుసు కదా నా సంవత్సరాలు ఎన్ని పడుతున్నాయి బిల్లింగ్ కట్టినా బిల్లింగ్ అని మాట్లాడతాను నీ ఇష్టం ఉంటే రా లేకుంటే లేదు నువ్వు కాకుండా ఇంకోరు వస్తారు 3 4 4 5 రాసుకుంటా బిల్డింగ్ లొల్లి పాడు చేయు మళ్ళా ఇన్నే దబ్బరం అయింది గయ్యాలి కంపో ఏ గడియాల పుట్టింది అయిపోరి సిసి లొల్లి పాడు చేయ ఎడ్డోడు నా మొగడు అని చెప్పి కట్టం జరుగులు ఏడ లొల్లే గోరు పొందనీరు లొల్లి ఏడికి పోయినా మీద భజన కలల బతకనేరు బయట బతకనేరు మీరు ఇట్లా రావట్లే నెట్ వేసుకుంటూ రావడుతుంది ఇంటి వెళ్ళిపో కట్టం రాదు ఇట్లా మరి బండికి రెడల్పున్నాడు ఏడ రావత్తది అట్లా మొగని నువ్వు కేసుకుంటూ వస్తాడు అలేయా ఒక పాల ప్యాకెట్ 2 కోడిగుడ్లు ఇరా శైలజ కోడిగుడ్లి శైలజ డబల్ రొట్టెలి నీ బొత్తేమో నింపుకో మా కూలి పైసలు అయితే ఇయ్యకు సిగ్గుండాలి కొంచెం అన్న కూలి పైసలు ఎగ్గొట్టి అన్ని తీసుకొచ్చుకొని తినడానికి ఒరే దౌడ బొక్కలు ఇరుగుతాయి చెప్తానా నన్ను దౌడ మరి ఏమంటాది ఏంది అరగపోతే భయమా నాకు ఎక్కిల పైసలకు బారాయి నువ్వు ఎందుకు ఏమో ఇన్ని రోజుల నుంచి నాకు ఎక్కిలు తెలుసు నాకు బారాయి నాకు ఇల్లు లేదు ఇరవట్లేదు నాకు ఎవరం లేదా నా ఇంటికి వచ్చి అడగవా అవో గంతి జతున్నాను వేది ఉంటే ఇక్కడ దాకా అడగదాకా చూసుకోకపోదు తెల్లారే బారేయాలి కైకిలికి వచ్చినాక మనం ఈసారి మంచి బేకార్ అవుతాడని చెప్తారా నువ్వు ఏంది ఇజ్జత్ ఉంటే కదా రావడానికి మరి ఏంది మంచిగా మాట్లాడేది నీతోని పైసలు వారేసి మాట్లాడు ఏంది మరి ఇది పెళ్ళమే మొగడే తెచ్చుకోవాలి నేను నీకు 300 ఇస్తా నువ్వు నా కైకిల్ పైసలు వారాయి లేకపోతే చూడు మళ్ళా 500కు 300 ఇస్తా కైకిల్ పైసలు వారాయి నీ అయితే పైసలు కానీ మంది కాదు నీకేంది ఆ షాప్ తో నీకేం అవసరం నేను నా లెక్క చూసుకున్నాక నీకు పైసలు కడతా నువ్వు నా కైకిల్ పైసలు వారే ఫస్ట్ గడియలో పుట్టినట్లేదు నువ్వు కళ్ళ ఇదే పని బయట ఇదే పని నువ్వు గండ ఉండదు రావణాసురుని గడియలో పుట్టినావా నేను రాకాశ గడియలో పుడితే మళ్ళా నాకు మరి పెద్ద బాబు అనుకుంటున్నా లేకపోతే నువ్వు కూడా బిడ్డవని అబ్బో వచ్చిండు హీరో ఆ బతుకంత కలల్లే బతుకు కలల్లే చావు మళ్ళా మాట్లాడకు నువ్వు నేను 300కి ఎక్కువ నేను గంతకైతే రూపాయి తక్కువ ఎక్కువ పావయ్యా అవురా రత్నాకరుగా పైసలు ఇయ్యరాదురా అరే ఏం చేయాలి పెద్దవా మీరు పొట్టు తీసిన కంకి ఇంటికానే ఉండేది ఇంకా బట్టలే అవి అమ్మేదాకా నాగర బుడ్డ పరకలేదు ఏం గీయాలి చెప్పు నేను గిన్ని రోజులు అయితే ఇంట్లో ఒక్క రూపాయి లేదు నాకు నాకే పూట గండం అవుతుంది ఉద్దర 2 కోడిగుడ్లు పాల ప్యాకెట్ తీసుకుపోతానా మరి ఎట్లా కావాలి అరే దండం పెడతానే మొక్కజొన్నలు అమ్మినాక మీ పైసలు మీకు ఇస్తానే నా ఇజ్జత్ మనం తీయకులే కళ్ళలో ఇడిచి పెడతలేరే బయట ఇడిచి పెడతలేరా అరే నాకు ఇంట్లో ఒక్క రూపాయి లేదంటే దండం పెడతానంటేరా నాకే నీ తాడు తెంపగదరా పైసలు అడిగినందుకు చంపుతూ కదరా నీ కొడుకు నీ తాడు తెంపగదరా నేను ఎందుకైతే తాగుపోతాడు ఎంత చచ్చి కూర్చుండు అయిపోతావురా నన్ను అడ్డం పడేత్తి గారా దారి కట్టం కూడా నా సైకిల్ పడేసినారా అరే తాగుపోతాడు నీకు పొద్దు తెలియదు మాపు తెలియదారా వచ్చి గుద్దుతే ముసల్దాని గుడ్డు పలిగా ముసల్ది నన్ను తిట్టబట్టే ఇప్పుడు 2 కోడిగుడ్లు పలిగినాయి ఇంటికి పోతే నా పిల్లం ఎంత తిట్టాలరా ఇప్పుడు నన్ను మడతా ఏడిదిరా మరిచేది నా సైకిల్ పడేసినావు ఖరాబ్ అయింది తీ ఖరాబ్ అయింది పైసలు గుంజుకో నాగర పైసలు మడతా మళ్ళా తీ తీ పైసలు రా గుంజుకో ఏందయ్యా ఏంది గీయాల దాకా మండి పైసలు అంటున్నావు ఏంది పైసలు ఎక్కడి ఏమో అందరు నా మీద ఎగబడి పైసలన్నీ గుంజుకున్నట్టు కల వచ్చిందే ఏ ఊకరాదే నీకు అన్ని లేని కళ్ళు పడతాయి అంటావు ఏమో లే ఎటోళ్ళటు మంది పనికి పోతారు గీయాల దాకా అంటే అరే నువ్వు పొద్దు ఎక్కింది ఏమా లేచి మంగడుకపోలే లేచచ్చి కూర్చున్నావా నిద్ర ముఖం పెట్టుకొని ఆ సంచుల జాగాలనే ఉన్నాయి ఆ వడ్ల జాగాలనే ఉన్నాయి మన తోటలు అమ్ముకున్నారు పైసలు వచ్చినాయి ఒడిచినాయి ఆ
సంచులు నింపకపోతే ఏం లేదా ఏం పని సాత కాదా నీకు నువ్వు నా గండ ఉన్నావు మళ్ళీ ఇంకా ఇట్లా చూస్తాను నోరలో పెట్టి అటు ఇటు చూస్తాడు నా సాయతకి ఎవరన్నా తీసుకొచ్చుకొని నేనన్నా నింపుకుంటా నీతోటి ఇదే చెర పాడుగాను ఇంతకుముందు నా పిల్లలు తిట్టినట్టు నన్ను నింపమన్నట్టు అన్నీ బరాబర్ వినిపించినాయి కదా మళ్ళీ చెప్తాను దీనికి కొత్తగా అదో ఫ్యాన్ తిరుగుతాడు అబ్బో షాక్ వస్తుంది ఇది నాకెరికే చూసినావా నాకు తెలివి పని చేస్తాను అయినా ఇప్పుడు తలపెట్టాలి అబ్బా తలపెడితే ఏం ఇస్తుంది అందులో నాకు ఎరికే ఇప్పుడు తలపెట్టకుంటే నష్టం ఏమున్నది అయినా నాకు ముందే కళలు ఇవి అన్ని ఎట్లా తెలుతాని నాకేమన్నా దివ్యశక్తులు ఉన్నాయా లేకుంటే నేను కారణ జన్ముని కావచ్చు అందుకే నాకు ముందుగా తెలుతానే అనుకుంటా కళల ఆ బొమ్మలు లేకుంటే అరవింద్ గాంతో దిక్కుమైన చిప్పులు ఇక్కడ తాగినందుకే వస్తాను ఈ కళలన్నీ ఇక వాంతోటి మందు తాగుడు బంద్ చేయాలి చిసి ఏంది కథ చెప్పి నా నోరు పోతుంది కానీ ఎంత చెప్పినా నువ్వైతే మారవు కదా అరే ఎందుకు ఇట్లా చేస్తాను చెప్తాడు నీకు అర్థం కాదా మళ్ళీ బెల్లం కొట్ట రాయలేక సప్పుడేయవు చెప్పవేంది సప్పుడేడు ఏం సప్పుడు చేయాలనే ఓ గౌరవ తిప్పొద్దుగాలనే ఏందో పోరి పొద్దున్నే లొల్లి పెట్టుకుంటాను పోరంతో ఏం చేయాలనే నీకు తెలియదా ఈయన చేసుకున్న సంధి నేను సుఖంగా తిన్నది లేదు తాగింది లేదు కడుపు నిండా తిన్నది లేదు కడుపు నిండా వదినది లేదు అసలు ఏమైందా నీకు మాట్లాడవేంది అరే ఏం చెప్పాలనే ఓసిని మళ్ళీ ఏం చెప్పాలంటాడు ఏం మాట్లాడాలంటాడు ఏంది లచ్చవా మొన్న మనం ఎర్రటెండల 4 రోజులుగా రత్నాకర్కి మొక్కజొన్న పొట్టు తీయవేనమా లేదా నేను ఎన్ని రోజులు పోయినా 4 రోజులు పోయినా ఈ నలికుట్లో నేను పైసలు అడకరాపో అంటే 3 అడకచ్చిండు ఒక కూలి అల్లం ఇన్న ఇడిచిపెట్టిండు తెమ్మన్న పైసలు మంచిగా పట్టుకత్త అయిపోతుంది కదా అవు పిల్లగా మరి ఒక కూలి తక్కువ ఎందుకు అడకాసావు నువ్వు బరాబర్ అడకరావా సప్పుడు ఏడు నాలుగు మొగ వేసుకొని చూస్తాడు ఒక్కొక్కరికి ఎన్ని తెలివులు ఉన్నాయి మందిని ముంచి బతుకుతారు నువ్వు చేసిన కైకిలు కూడా అడకరని చేత కాదు ఇక ఏం లాభం నిన్ను వేసుకొని ఏం సుఖం నాకు మందిని చూడుపో సరే గాని ఇక లొల్లి కానీ మనం పోయి అడకత్తాం మనమే అడకచ్చుడు కాదే ఉన్న కూళ్ళ పైసలు చెప్తానన్నా పోయి పట్టుకరాడా ఏ ఇంత శాతగానో నిన్ను ఏం చేయాలి నడు పాసు మళ్ళా చూస్తాడు ఇదేం కలరా ఎన్నిసార్లు తెల్లారుతుంది ఎన్నిసార్లు చూడాలి చూసిందే చూసుడు ఏమో వెంకటేవుడు అన్నట్టు సూపు పాడిందే పాడరా పాశమల్ల దాసరి అన్నట్టు రత్నాకరు లేవరా అదరా సి తెల్లని దాకా తాగాలి తెల్లారి దాకా పండాలి ఓ రత్నాకరు లేవరా ఏందయ్యా ఏమో లేవరాదరా అంటున్నావు రత్నాకర్ అంటే ఎవరు నువ్వేనా లేచిచ్చి కూర్చుంటే మళ్ళీ రత్నాకర్ అని పిలుస్తున్నావు నీ దగ్గర పంపిస్తానా లేపోవని లేపో ఏంది అంజన పాడవని నీకన్నా పిచ్చి గిట్ట లేచిన ఆదాయా నువ్వు ఫస్ట్ నన్ను లేపోయి అగో మళ్ళీ లేపు అంటున్నావు వచ్చి లేచి వచ్చి కూర్చున్నావు ఇక్కడ కూర్చుంటివి నీ తెలియదు కానీ పో నువ్వు నన్ను లేపో ఫస్ట్ నన్ను లేపో ఏంది అంజన పోయన్న 3 బట్టలు కడ ఏమన్నా దొక్కినావయ్యా నువ్వు లేపోయే ఫస్ట్ పోయే పిచ్చి గిట్ట లేచిందా నీకేంది మరి పోవే నువ్వు నన్ను లేపో ఫస్ట్ ఏంది ఏమో లేపమ్మంటలు చేసి వచ్చి కూర్చొని ఈ అడమైన తోటి చేరున్నదేమి అది తెలుస్తలేదు అసలు నేను పండుకున్నా అన్న సంగతి ఇక వాడు ఎప్పుడన్నా లేవు నీ రత్నాకర్ గారు నేను అట్లా గాలికి తిరిగి ఒక 5 నిమిషాలు అయినా కాలే కదేది గాలి ఎగురుతున్నాను నేను ఊరిని రమ్మని కాలే కాదురా ఫ్రీ అయినా కానుడు గాలి ఎగిరినట్టు కంటే ఎందుకు రత్నాకర్గా అయినా వీని పీసోడు కాదు వీడు అదే పాతిల్లు అదే పాత పిల్లం అరకలగనడు కూడా ఓ డాబా బెంగులా మంచి వయసు పిల్లం ఉన్నట్టు కలగంటే కలేనా ఏమైనా పైసలు ఇచ్చుకుంటాను ఎవరా రత్నాకరు సి ఒక కలగానుడు కూడా రాదురా నీకు వేస్ట్ రా నువ్వు అసలు అవెంజర్ సినిమా లెక్క సూపర్ మ్యాన్ లెక్క లేస్తాను కలేనే ఒక్కసారి చెప్తాను ఎత్తలేను మరి ఇట్లా ఎత్త కావచ్చు బాట కొనిస్తలే పోనీ నిన్ను రోడ్డు కట్టంగా ఏమడతాను నీ అరే నల్లమ్మ పడా ఎన్నిసార్లు వస్తావు నువ్వు ఎన్నిసార్లు వస్తావు చెప్పురా మళ్ళా ఏమన్నా హిందీ సినిమాలో హీరోయిన్ అనుకుంటాను ఎవరా నువ్వు మాటికి నువ్వే కనిపిస్తాను ఎవరా రోడ్డు పంది రెక్కల వాడి బొరింది కాక ఇంకా నన్ను కొడతావు రోడ్ ఎక్కడరా ఇది నా ప్రపంచం నువ్వు వచ్చి మళ్ళీ రోడ్ అంటాను ఎవరా నీదా ఇదంతా నీదా
నా ప్రపంచమేరా ఇదంతా. తాగుపోతాడా? తాగుపోతాడు అనక. ఏయ్ ఎవరు తాగిన పొద్దు పొద్దునా? పొద్దు పొద్దున్నే తాగచ్చు. అరే. ఏం చెప్తావురా నువ్వు? ఏయ్ 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 ఆ ఒగ్గి పెద్ద అరేయ్, గింజలు పెట్టుకుంటాడు. ఏంద్రా నీతోటి? ఈ అరవింద్ పోరడు ఏంది మళ్ళీ తాగచ్చిండు ఏంది? ఏం మాట్లాడు? ఏయ్, ఏయ్. ఏ, అరే, ఆగు పోడా ఏంది లొల్లి? ఏం లొల్లి? ఏమో లొల్లి పెట్టుకుంటారు ఈ రోడ్డు మీద. రోడ్ల బర్రె లెక్కల బొరుడేంది, కుక్క లెక్కల ఒరుడేందా? ఏయ్ మొత్తం మారినాయిరా, రోజులు మొత్తం మారినాయి. దూపు అయినప్పుడు బెల్ట్ షాప్కి పోడు, ఆకలి అయినప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోడు, మొత్తం మారినాయిరా. నీ రక్తం తాగుతావా? అరే ఒర్రకురి ఏం లొల్లి? అర్థమవుతుందా నాకు? ఏంది అసలు ఈ లొల్లి? నువ్వు గిడికి వచ్చినావు నేను వచ్చినా రోడ్డు కొండ పోతాడు వచ్చి పుచ్చ పుచ్చ అంటాడు నీ మగుడు. అంటాడు ఆడుకుంటాడు నీకెందుకు వచ్చిల్లా మీరు కూడా ఇడికి వచ్చిల్లా? నాకు ఎరిక మీరు ఎందుకు వచ్చిల్లో? వాళ్ళ కోసమే కదా. నీకెట్లా ఎరక మేము కూళ్ళకే వచ్చినామని? ఇది 3వసారి. వాము 3వసారా? ఇంకెంత ముంచుతావు? ఎట్లా ముంచుతావు? ఏమో 3వసారి అని మాట్లాడుతున్నావు ఏంది? అడగవేందయ్యా? ఓ మామ ఏంది మామ ఇది? ఇక అంతేనా? ఇక నువ్వు మారవు. మా బిడ్డ సైడ్ బతికేని ఇది, నీదో బతికేనా? చీచే. మంచిగా మాట్లాడు. ఏయ్ ఇవన్నీ కాదు, 10 మంది ముందట నన్ను తాగుపోతాడు అన్నావు. 500 దండు కట్టు. ఏంది నీకు 500 అన్న? అసలు నా ప్రపంచంలోకి నువ్వు ఎందుకు వచ్చినావురా? నీ ముఖం చూస్తే ఒకరు తనికెళ్ళిపోరాడు. అయినా పండుకున్నాడు నిన్ను పిలుతాడేవరా మాటి మాటికి? నువ్వు అంటే నిన్నే పిలుతాడు, నా అంటే నిన్నే పిలుతాడు. వానికేడ పని లేదు, నీకేడ పని లేదు. నువ్వు ఫస్ట్ ఇక్కడి పోరా. మీ లొల్లితో నాకేంది? నా కూలి పైసలు నాకు వారేస్తే నా మొగడు నేను చక్కగా ఇంట్లో పోతాం. పైసలు వారాయి. ఏంది పైసలా? ఒక్క చిటికేసంటే ముక్కలు అయిపోతారు. ఎరికేనా? ఏంది? నన్నే గంత మాట అంటావా? నీ నోరు పడిపోను, నీ నోట్లే పొక్కులు పోషమ్మ కూడా. దాన్ని కానీ మాటలు పడతాను, ముక్కలు అవుతారా? మాట్లాడవేమయ్యా? చూస్తానమేంది? ఇగో ఆయన అడగడు కానీ అరవిందు అందుకో. లేపోయే రాక నువ్వు లేపోయి ఇంటికి పోయి వాళ్ళు లేకపోయే, నన్ను లేకపోయే. వాడేవాడు నన్ను లేకపోయే ఇంట్లోకి పోయి అక్కలు ముక్కలు మాట్లాడుతూ దెబ్బలు పడతాడు. అసలు కళా నిజమైంది. అన్ని నొప్పులు అంటున్నావా? పోరన్ని అయ్యా నొప్పులు బాగున్నాయి, నన్ను లేకపోయే. నువ్వు ఇన్నే ఉంటే కాదే నన్ను లేపు అంటున్నావు. అనుకున్నా నన్ను లేకపోయే జరా. పిచ్చి పాడు చేయో ఇంకేమో పట్టినట్టున్నదే. ఏమోనే అబ్బో ఇది అసలు కళా నిజమా? ఇది కళ అన్నట్టయితే రేపు నిజంగా జరుగుద్ది. ఈ దెబ్బలు భరించలేను నేను. అబ్బో ఊరిడిచి పెట్టిపోతే నేను ఈ ఊళ్ళోనే ఉండా. అవ్వా అయ్యా అవ్వా ఈ బాంచను.